విష్ణుమూర్తి 108 దివ్యదేశాల్లో వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో వరదరాజస్వామి విగ్రహం నీళ్ళల్లో ఉంటుంది. 40 సంవత్సరాలకి ఒకసారి వరదరాజస్వామి విగ్రహం నీళ్ళల్లో నుండి బయటికి తీసి 48 రోజులు స్వామి విగ్రహంని భక్తులు దర్శనం చేసుకోవడానికి బయట ఉంచుతారు. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏంటి అంటే 1000 స్తంభాల మండపం మరియు ఆలయంలో ఉండే బంగారు బల్లి, వెండి బల్లి. కృతయుగంలో బ్రహ్మగారు, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, ఆళ్వారులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరాచార్యులు మరెందరో మహానుభావులు వరదరాజస్వామిని పూజించారు అని పురాణాలు చెప్తున్నాయి. ఆలయం గర్భాలయంలో భక్తులు దర్శనం చేసుకోవడానికి వరదరాజస్వామి విగ్రహం ఇంకొకటి ఉంటుంది. ఆలయం గర్భాలయంలో స్వామిని దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు ఆలయం పైకప్పు పైన చెక్కి ఉన్న బంగారు బల్లి మరియు వెండి బల్లిని భక్తులు ముట్టుకుంటారు. భక్తులు అలా బంగారు బల్లి మరియు వెండి బల్లిని ముట్టుకుంటే వాళ్ళ సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్తారు.